ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. లేరు మేము పోతున్నామని చెప్పి మనం జాగా ఇచ్చినా జమీన్ ఇచ్చినా కూడా వాళ్ళు వెళ్ళిపోయింది. అట్లా ఇంకెవరో పోతుండ్రో ఇక ఈ 4 నెలలు నేను పట్టించుకుంటలేను, నాకు తెలియదు. కానీ చాలా మంది పారిపోయే పరిస్థితి ఉన్నది. రియల్ ఎస్టేట్ పడ్డది అని మీరు అంటున్నారు. ఎందుకు పడుతుంది రియల్ ఎస్టేట్? ప్రభుత్వానికి తెలివి లేకపోతే, ప్రభుత్వానికి ఆలోచన లేకపోతే, అవగాహన లేకపోతే పడుతుంది. మనము మీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పక్కనే ఉండే మహేశ్వరం నియోజకవర్గంలో ప్రపంచంలోనే అతిపెద్దదైన ఫార్మాసిటీ పెట్టాలని చెప్పి రైతులకు సరైన నష్టపరిహారం ఇచ్చి సాధ్యమైనంత కాడికి బుదిరకిచ్చి వాళ్ళని బతిమిలాడి మొత్తానికి ఫార్మాసిటీ కోసం భూమి సేకరణ చేసిన మొత్తం పంచభాక్ష పరమాణాలు కదా వడ్డించి పెట్టినట్టు వడ్డిచ్చిన ఇస్తరి వాళ్ళ ముంగడ పెట్టినాం. వాళ్ళకు తినుడు కూడా శాతమైతుంది. కాంగ్రెస్ వాళ్ళు మొత్తం తయారు చేసి పెడితే అనుమతులన్నీ తీసి పెట్టినాం, మొత్తం టెండర్లు అన్ని చేసి పెట్టినాం. వాళ్ళు చేయవలసిందల్లా ఒకటి కంపెనీలు కూడా తయారున్నాయి తీసుకుంటేందుకు. ఆ కంపెనీలకు జాగిచ్చి అక్కడ బ్రహ్మాండంగా లక్షల మందికి కొలువులు తెచ్చే ఒక కల్పతరువు లాంటి ప్రాజెక్టు ఫార్మాసిటీ. దాన్ని కూడా కనీసం నడుపుకునే తెలివి లేని సన్నాసులు ఈ కాంగ్రెస్ నాయకులు. ఎప్పుడొస్తుంది రియల్ ఎస్టేట్? అక్కడ కంపెనీలు వస్తే, అక్కడ ఫ్యాక్టరీలు వస్తే, పనిచేసేటోళ్ళు ఉంటే, దాని పక్కకు యూనివర్సిటీలు వస్తే, దాని పక్క కాలేజీలు వస్తే దాన్ని ఆనుకొని రియల్ ఎస్టేట్ కూడా ఊపందుకుంటది. అంతేగాని మనం పరిశ్రమల కోసం పెట్టిన భూములు, ఇప్పుడే అన్న చెప్తున్నాడు రామరెడ్డి అన్న మనం ఇక్కడ టీఎస్ఐసి కోసం ఇక్కడ తెచ్చిపెట్టిన భూములు కొన్ని, వాటిని కూడా ఇవాళ హెచ్ఎండిఏ వాళ్ళు లేఅవుట్ వేయాలని ఆలోచన చేస్తున్నారన్న ఇక్కడ అని చెప్తున్నాడు. ఎక్కడన్నా పరిశ్రమ వస్తే దాని పక్కకు రియల్ ఎస్టేట్ ఉప్పు వస్తుంది, కానీ కేవలం రియల్ ఎస్టేట్ అంటే దాంతో లాభం ఉండదు. ఆ అవగాహన కూడా ఇప్పుడున్న ప్రభుత్వానికి లేదు. కానీ మాటలు ఎన్ని చెప్తున్నారో ఒక్కసారి మీరు చూడండి. నేను ఉత్తగానే అంటలేను రేవంత్ రెడ్డి గారిని మైకు వీరుడు అని. నిజంగానే మైకు వీరుడు. మైకు పట్టుకోగానే ఏమన్నాడు, ఇగో లోన్ తెచ్చుకోనో లేవలని ఉంటే ఉరుకుర్రి, చెప్పని ఉరుకుర్రి, బ్యాంకుకు వన్రి, 2 లక్షల రుణం తెచ్చుకోన్రి, నేను వస్తూనే ఉన్నా, డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా, మాఫీ చేస్తా అన్నాడు. డిసెంబర్ 9 అన్నాడు, కానీ ఏమైందో ఏందో 2 రోజుల ముందే ప్రమాణ స్వీకారం చేసిండు డిసెంబర్ 7 నాడు. ఎందుకు 2 రోజులు ఆలస్యం అయితే ఎవడన్నా కుర్చీ ఎత్తుకపోతాడేమో అనుకున్నాడు. ఆయనతో 2 రోజుల ముందు ప్రమాణ స్వీకారం చేసిండు. 2 రోజుల ముందు ప్రమాణ స్వీకారం అయితే చేసిండు, కానీ 2 లక్షల రుణం మాత్రం ఇంతవరకు అత్తలేదు పత్తలేదు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 కూడా నిన్నగాక మొన్న పోయింది. 4 నెలలు నిండింది, 5వ నెల పడ్డం. మరి ఏమైందా రేవంత్ రెడ్డి గారు? రుణమాఫీ అంటే పేగులు కత్తిరిస్తా మెడలు వేసుకుంటా అంటాడు. ఎవడన్నా పేగులు కత్తిరిస్తాడే ముఖ్యమంత్రి? జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అంటాడు. జేబుల కత్తెరలు పెట్టుకుని ఎవడు తిరుగుతాడు? ఎవరు తిరుగుతారు? జేబు దొంగలు తిరుగుతారు. జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి? దబ్బన జర్ర అటు ఇటు అయిందనుకో కత్తెర ఏమవుతుంది? జేబుల ఆగం అవుతుంది. నేనేమంటున్నా, అన్ని గలీజు మాటలు. ఒక్కటన్నా సక్కటి మాట వస్తుంది ఆయన నోట్లోకి వెళ్ళి? ఏం మాట్లాడతాడే? లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చిన నేను, ఖాళీ కుండలు ఉన్నాయి అంటాడు. ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటనా? ఏం మాట అది? లంకె బిందెలు ఉంటాయి సెక్రటేరియట్లా, గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద అర్ధరాత్రి దుప్పట్లు కప్పుకొని ఎవడు తిరుగుతాడు లంకె బిందెల కోసం? పచ్చి దొంగలు లంగలు తిరుగుతాడు. ఈయన మరి ఇదివరకు ఏం చెప్తున్నాడో నాకు తెలియదు, కానీ ఖాళీ కుండలు కనబడుతున్నాయట. రేవంత్ రెడ్డి గారు వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మాట్లాడితే ఒక డైలాగ్ కొడతాడు, మొగోనివైతే గెలువు, మొగోనివైతే చెయ్యి అంటాడు. అయ్యా రేవంత్ రెడ్డి, నీ భాషలు నీకే చెప్తున్నా భయ్, నేను నాకు ఆ భాష రాదు, నీకోసం నేర్చుకొని మాట్లాడుతున్నా. రేవంత్ రెడ్డి గారు మొగోనివైతే ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణం మాఫీ చేసి ఓటు అడుగు. రేవంత్ రెడ్డి మొగోనివైతే మా ఆడబిడ్డలకు మాట ఇచ్చినావు, 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు 2500 వేస్తా అన్నావు, ఇచ్చినాకనే ఓటు అడుగు మొగోనివైతే. నేను అడుగుతున్నా, మొగోనివైతే ముసలోళ్ళకి చెప్పినావు కేసీఆర్ 2000 ఇస్తుండు